ఐఎమ్ వెంకటేష్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్. ఈ మధ్య మీరు చెప్పారని చెప్పి నేను హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నానండి. కానీ మా పక్కింటి వాళ్ళు వచ్చి మా పేరెంట్స్ కూడా మా పాలసీలో ఇంక్లూడ్ అయి ఉన్నారండి. మీ పాలసీలో అలా లేదా అని చెప్పి నన్ను అడుగుతున్నారు. ఇలా నా పాలసీలో నా పేరెంట్స్ని కానీ లేదా మా ఇన్లాస్ని అత్తమామని కూడా యాడ్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుందా అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. అయితే ఉంటుందండి. ఎలా ఉంటుందంటే ఒక 10,00,000 హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాం. భార్య, భర్త, ఇద్దరు పిల్లలు, అత్త, మామ లేదా తల్లిదండ్రి ఇలా అందరూ కలిపి 10,00,000 పంచుకునే దానికంటే కూడా ఎవరి జబ్బు వారిదే, ఎవరి ట్రీట్మెంట్ వాళ్ళదే, ఇంకా చెప్పాలంటే ఎవరి టాబ్లెట్ వారే వేసుకోవాలి కదా. మరి అలాంటప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఏదైనా ఒక 4,00,000 ఖర్చు వచ్చిందనుకోండి, అందరూ పంచుకోవాలంటే ఎలా పంచుకుంటారు? సో విడివిడిగా తీసుకున్నంత మాత్రాన ఎక్కువ ప్రీమియం అవుతుంది అని చెప్పేసి చాలామంది అభిప్రాయం. అలా ఏమి ఉండదండి. ఒకవేళ ఎక్కువ ఉన్నా కూడా ఒక 1000, 2,000 తేడాతోటి విడివిడిగా ఇంచుమించు అదే ప్రీమియం తోటి విడివిడిగా అంటే 10 లక్షలు ఒక్కొక్కరికి 10 లక్షలు చొప్పున మనం కవరేజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఎప్పుడైనా సరే విడివిడిగా తీసుకోవడమే మంచిది. ఇలాంటి మరెన్నో అప్డేటెడ్ విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.